స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించనివి కాదు, కేవలం కల్పితం మాత్రమే. ఇదేనండి మా కాలేజ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మన కథ మొదలవుతుంది. మన జీవితాన్ని హాయిగా నడిపించేది మన మిత్రులే కదా. మనం ఎలా ఉన్నా మనకంటూ ఒకరిద్దరు మిత్రులు ఉంటారు కదా. ఇది ఓ ముగ్గురు మిత్రుల కథ కాదు, ఇది మిత్రులందరి మధ్య కథ. మీ మధ్య, మా మధ్య, మనందరి మధ్య జరిగే కథ. జీవితం ఎన్నో మలుపులమయం. ఎప్పుడు ఏ సంఘటనలు జరుగుతాయో ఎవరు ఊహించలేం. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న పనులే మన జీవితాన్ని చాలా మార్చేస్తాయి. జీవితం ఎన్నో మలుపులు తిప్పుతాయి. వీళ్ళు చేసే పని వల్ల వీళ్ళ జీవితాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూద్దాం పదండి. మా ఆ పూలు బాగున్నాయి కదా. ఎప్పుడు నీకు పూల గొడవనే. నీకెందుకురా పూలు? ఒక్కసారి మావా ప్లీజ్. సర్లే పోయి రాబో. మచ్చా ఏం చేస్తున్నావు మచ్చా? నీకెందుకురా? మచ్చా ఏం చేస్తున్నావు మచ్చా? నాకు తెలియకుండానా? అంటే కొంచెం నాకు కూడా చూపెట్టి మచ్చా కొద్దిగా. చూడు మచ్చా ఎవరు మచ్చా ఇది? ఎప్పుడు రిలీజు? తెలీదురా. బా టైమింగ్ అదిరిపోయింది మచ్చా. ఇది గ్రేట్ రా. ఎంతైనా మచ్చా నాకు నిద్ర వస్తుంది మచ్చా. గుడ్ నైట్. మచ్చా నాకు లైట్ ఉంటే నిద్ర రాదు మచ్చా. డేయ్ లైట్ అంట. ఒకటి ఆఫ్ చేయ మచ్చా. ఏం మచ్చా రెండోది? ఇంకోటి నేను ఆఫ్ చేస్తాను. గుడ్ నైట్ మచ్చా. గుడ్ నైట్ నిద్రపోయేటప్పుడు.
ఏమైందిరా? మచ్చా పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి మచ్చా చాలానే. మచ్చా నాకు కూడా కళలు వస్తున్నాయి మచ్చా. మీ ఇద్దరికి వచ్చినాయా? నాకు కూడా వచ్చినాయిరా. ముగ్గురికి ఒకేసారి వచ్చినాయి ఎందుకు? ఏమో ఉందిరా ఈ రూమ్లో, ముగ్గురికి ఒకేసారి కళ్ళు వచ్చినాయి. నాకేదో తేడా కొడుతుందిరా. ఒకసారి మన ఫ్రెండ్ సీనియర్ని కలుద్దాం, వాడు ఏదో ఒక సొల్యూషన్ చెప్తాడు. వెళ్దాం. హాయ్ రా. హాయ్ రా. ఏంట్రా ఫోన్ చేసావు? చిన్న ప్రాబ్లం వచ్చింది మామ. ఏంట్రా అందరు అలా ఉన్నారు, ఏమైంది చెప్పండి రా. రాత్రి నుంచి అదో రకమైన కళలు వస్తున్నాయి మాము. మామూలే కదా కళలు. అంటే భయంకరమైన కళ్ళు వస్తున్నారా? అది ఎందుకు వస్తుందో కూడా అర్థం కావాలి. ఏమవుతుంది? మామూలే. ఒక్కరికి వస్తే ఓకేరా, అది ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు ముగ్గురికి అదే కళ్ళు వస్తున్నాయి, అదే భయంకరంగా వస్తున్నాయి. అందుకని కొద్దిగా సరే నా దగ్గర ఒక ఐడియా ఉందిరా, కానీ మీకు అది నచ్చకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో మాకు ఏదో ఒకటి తెలియాలిరా. కొన్ని రోజులుగా మా పరిస్థితి మాకే అర్థం కావట్లేదు. సరే నాకు తెలిసిన స్వామీజీ ఉన్నాడు, అక్కడ ఒకసారి ట్రై చేద్దాం. ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది, దాంట్లో ఏముంది? వేరే ఆప్షన్ కూడా లేదు కదరా, ఒకసారి ట్రై చేద్దాం. నమస్తే స్వామి. కూర్చోండి నాయన. చెప్పండి నాయన. మీ సమస్య ఏమిటో నాకు అర్థమైంది నాయన. ఈ పువ్వు కోయడం వల్లనే మీకు సమస్య వచ్చింది. పువ్వు కోయడం వల్ల అర్థం కాలేదు స్వామి. ఈ పువ్వు వలన నాకు అన్ని సమస్యలు. పువ్వు కోయడం వల్ల సమస్యలు అర్థం కావట్లేదు స్వామి. మీకు రాత్రిపూట పీడకలు వస్తాయా? వస్తున్నాయి స్వామి, మా ముగ్గురికి వస్తున్నాయి. మీరు ఎంతమంది వచ్చారనుకుంటున్నారు? నలుగురం. 5 మంది వచ్చారు. నలుగురమే కదా స్వామి. ఏదో శక్తి మిమ్మల్ని వెంబడిస్తుంది నాయన. అది ఉన్నంత వరకు మీ సమస్యలు మీ పీడికలు వస్తూనే ఉంటాయి. మీ సమస్య తీరదు నాయన. అప్పుడు ఈ సమస్య తీరాలంటే ఏం చేయాలి స్వామి? ఈ పువ్వు వెనుక ఉన్న అంతరం చెప్తాను వినండి. హాయ్ రా. ఎవరితోరా చాటింగ్? మా అక్కతోనా? కాదురా, మీ చెల్లెలతో. ఓ, ఏమి ఈరోజు జెంటిల్మెన్ క్లాస్ అని తొందరగా వచ్చావు? అంత లేదరా వసీమా, అటెండెన్స్ లేదమ్మా నాకు. అటెండెన్స్? అబ్బో అవును. మరి వీడెక్కడ హర్షగాడు? ఎందుకురా వాడి గురించి అడుగుతావు? రాత్రంతా ప్రియా సఖి చెలి కాళ్ళు చేతులు వేసి చంపారా బాబు. నిద్ర లేదురా బావా నాకు. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? హర్షగాడు ఎప్పుడు వస్తాడు? ఆహా, ఏరా ఫస్ట్ టైం రా ఈ మంత్లో వీడి కాలేజీకి రావడం.
అంత లేదమ్మా, సినిమా హాల్ టికెట్స్ ఉన్నాయి, పోయి తీసుకోండి. ఏం టికెట్స్ అన్నా? ఆడియో రిలీజ్ టికెట్స్ ఉన్నాయి, పోయి తీసుకోండి. అసలు వీడు బుక్ చేస్తే కదరా. రే క్లాస్ పోదాం పారా రే. వెళ్దాం. నేను రాను రా. రాక రాక కాలేజీకి వచ్చావు, రారా వెళ్దాం. రే 1 minute రా. ఏంట్రా ఇడు పూలు తెస్తున్నాడు? దేనికిరా పూలు? ఇవా నలవరికి ఇవ్వడానికి రా. అమ్మాయికి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. దేవుడా, నాకు తెలియకుండానా? ఎప్పుడు రా? నీకేమైందిరా? ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారా? ఆహా, కానివ్వండి రా, కానివ్వండి. ఒకడేమో సూసైడ్, ఇంకొకడేమో మర్డర్. ఏం చేస్తాం? అది కాదు మామ. వామ్మో వామ్మో, అసలు నాకు తెలియకుండా ఇన్నెలా చేస్తారా మీరిద్దరు? అలా కాదు మామ, ఆ అమ్మాయి ఓకే అన్నప్పుడు చెప్దాం అనుకున్నా. అబ్బా, మన పరిస్థితినైనా నేను కూడా తను యాక్సెప్ట్ చేసిన తర్వాత చెప్దాం అనుకున్నా. బాగుందిరా, బాగుంది. క్లాసుకు పోదామా? రా, నేను క్లాసుకు పోదాం. రండి క్లాసుకు పోదాం రా. రే మావా, రే మావా, రే ఏరా ఏమైంది నీకు? అమ్మాయి నాకు పడిపోయిందిరా. అవునా? అవునరా. ఇంకేం పో పార్టీ. ఏంట్రా ఏం చెప్తున్నావు? అదేరా, పొద్దున్న సినిమాకి వెళ్ళా కదా, అమ్మాయితోనే రా. చూపిరా, ఆయన చూపిరా. ఏమేనా? నువ్వు ఆ రోజు చూపించావే, నాకు తెలుసు ఇదే అమ్మాయి అని. నువ్వు ఆగు ఆగు. ఏమేనా? మచ్చా నువ్వు కేక, మచ్చా నువ్వు. ఎవరు? ఈ అమ్మాయినా? బాగుందిరా, నైస్ రా, నైస్ రా. నైస్ రా. ఇంకేమి? రారా పార్టీకి వెళ్దాం. పార్టీ చిన్న వర్క్ ఉందిరా. రారా. రే మామ, నువ్వు జాయిన్ అవ్వు వాళ్ళతో. ఏంటి పార్టీనా? నాకెక్కడో సుడుందిరా ఈరోజు. పదంపా. రే చిన్న వర్క్ ఉందిరా, జాయిన్ లేడర్. రాక రాక పార్టీ వచ్చిందిరా లైఫ్ లో. తీసుకుందాం రా. హాఫ్ అన్ అవర్ యూ క్యారీ ఆన్, విల్ గో. ఓకేనా? ఐ విల్ జాయిన్ యూ లేటర్. ఇంకేంట్రా హర్ష?
అసలు ఏం జరిగిందంటావరా? నాకైతే అసలు అంతు పట్టడం లేదురా. వాడు ఎందుకు అలా చేసుకున్నాడో, అసలు చేసుకోవాల్సిన అవసరం ఏముందో అసలు మనకు చెప్పకపోవడం ఏందిరా? సర్లే, నాకు బాగా ఇరిటేటింగ్ ఉందిరా. వస్తావా? రూమ్కి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. రారా, మూడు లేదు, అలా బయటికి వెళ్దాం. రారా వెళ్దాం. నీ లవర్ పేరేంట్రా? ఇప్పుడు ఎందుకు రావన్నీ? రారా వెళ్దాం. నాకు ఇప్పుడు తెలియాలి, చెప్పు. స్వప్నికారా. వసీం సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా నీకు? చేయవదలరా. మనకు ముందు చెప్పాడే నేను ఎవరో లవ్ చేశానని. ఆమె ఎవరో కాదు, మీ స్వప్నికానే. నీ స్వప్నికానే ఎవరు లవ్ చేసింది. అర్థం కావట్లేదురా. నటించొద్దు. ఆపు ఆపు. ఒక అమ్మాయి కోసం, ఒకే ఒక్క అమ్మాయి కోసం మన ఫ్రెండ్షిప్ని కోల్పోయావురా. ఒక ఫ్రెండ్ని కోల్పోయాను రా. నీ వల్ల చనిపోయాడు. నువ్వేం చెప్తున్నావు? నాకు అర్థం కావట్లేదురా. చైతిరా, నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. చైతి, నేను బాగా ఇష్టపడే మిత్రుడు. నేను 2 ఏళ్ళ నుండి ప్రేమిస్తున్న అమ్మాయి. ఎవరిని కాదనాలో నాకు అర్థం కావట్లేదు. తెలిసి తప్పు చేశానో తెలియక ప్రేమించానో. నేను హర్ష ప్రేమించిన అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎందుకు మోసం చేసావని అడగాలో, లేక హర్ష దగ్గరికి వెళ్ళి నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడగాలనో, లేదా గొడవ పెట్టుకోవాలనో లేదు. నీ ప్రేమకు మన స్నేహానికి చెడ్డ పేరు రాకూడదని మీ అందరినీ దూరంగా వెళ్తున్నా. గుడ్ బై. ఈ పూలకి కథకి సంబంధం ఏంటి స్వామి? మనం ఏదో ఒక వస్తువుని ప్రేరణగా చేసుకుంటాయి నాయన. ఈ పువ్వు కొయ్యడం వలనే ఆ ఆత్మ ఈ పువ్వుని ప్రేరణగా చేసుకుంది. నువ్వు ఆ పువ్వు కొయ్యడం వలనే అది మిమ్మల్ని వెంబడిస్తుంది నాయన. సరే స్వామి. ఆ ఇద్దరు మిత్రులను కలపండి నాయన. ఆత్మ మిమ్మల్ని అదే పనిగా వదిలేస్తుంది. ఇద్దరు మిత్రులను కలిపితే వదిలేస్తుంది. ఇంక వేరే ఉపాయం అంటూ ఏమీ లేదు నాయన. ఏం చేద్దాంరా? ఏం చేస్తాం? మొత్తం అంతా నీ వల్లే వచ్చింది. అంతా నువ్వు పువ్వు పీకడం వల్ల ఇదంతా జరిగింది. వదిలేరా, ఇంకా అయిందేదో అయింది. ఇంకా స్వామీజీ చెప్పినట్టు చేద్దాం. సరే, సీను చెప్పింది బాగానే ఉంది, చేద్దాం స్వామీజీ చెప్పినట్టే. ఏమంటావు? సరే, ఏం చేద్దాంరా? ఏం చేద్దాం? ఇవన్నీ అమ్మాయిల వల్లే. అమ్మాయిలు ఎప్పుడు మనకు ట్రబులేరా. అన్ని అమ్మాయిల వల్లే సమస్యలు మనకి. ఏమైనా ఐడియాలు వస్తే చెప్పండి రా, కొంచెం ఆలోచించండి. నాతో ఒక ఐడియా ఉందిరా, చెప్తాను రండి. కొంచెం రిస్క్ ఉంటుంది కానీ అదే బెటర్ అనుకుంటున్నా.
అన్నా అన్నా అక్కడ ఎవరినో కొడుతున్నారన్నా. ఏమైందిరా? హర్ష నన్ను కొడుతున్నారన్నా అక్కడ. ఎవరవాడు? నాకెవడో తెలీదు. మీ ఫ్రెండే కదన్నా. ఎన్ని గొడవలు ఉన్న ఫ్రెండ్ని కొడుతుంటే వదిలేస్తారా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చెక్కేస్తా. మీరు అమ్మా అన్నా కొడుతున్నారన్నా. ఎవర్రా మీరు? ఎవర్రా? చంపేస్తాను కొడకల్లారా, ఆగండి రా. అన్నా అన్నా మేము వెళ్తాము, మీరు చూసుకోండి. హర్ష హాస్పిటల్కి వెళ్దాంలే. లేదురా, నీకు విషయం చెప్పాలి. రే ఈ టైం కాదురా, అది ముందు హాస్పిటల్కి వెళ్దాంలే. లేదురా, ఇప్పుడు నీకు చెప్పి తీరాల్సిందే. నా వల్ల చాలా తప్పు జరిగిపోయిందిరా. నువ్వు నన్ను చాలా అపార్థం చేసుకున్నా. రే ఏం ఆడుతున్నావు? ఈ టైం కాదా నాన్న? హాస్పిటల్కి వెళ్దాంలే. వసీం స్వప్నికాన్ని లవ్ చేస్తున్నట్టు నాకు తెలియదురా. తనను మీకు ముందే చూపించాల్సిందిరా. నన్ను మీకు చూపిక మీరు నన్ను దూరం పెట్టేశారు. మీరు నన్ను దూరం పెట్టేశారు, తట్టుకోలేకపోయాను రా. నాది కూడా తప్పు ఉందిలేరా. ముందు నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను నిన్ను. ఆ రోజు కాసేపు ఆగి ఆలోచించుంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఒక అమ్మాయి వల్ల మన ఫ్రెండ్ని కోల్పోయామనే బాధ తప్ప నీ మీద కోపం ఏం లేదురా. నాలో నేను బాధపడుతూ నిన్ను బాధపెడుతూ నాలో నేను నలిగిపోయాను రా. నన్ను క్షమించరా, నన్ను క్షమించరా హర్ష, నన్ను క్షమించు. తన కోపమే తన శత్రువు అన్నారు. ఆవేశంలో తీసుకునే నిర్ణయం ప్రశాంతంగా ఉన్న మైదానంలో పిడుగుపడినట్టే. ఒక్క క్షణంలో అంతా నాశనమే. మనం ఏడుస్తూనే ఈ లోకంలోకి వస్తాం, కానీ అదే వెళ్ళిపోయేటప్పుడు చాలామంది మన కోసం ఏడుస్తారు. అందుకే జీవితం చాలా గొప్పది, విలువైంది. ఆవేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ఇంత పెద్ద ప్రపంచంలో ఈ చిన్న జీవితంలో ఆవేశాలకు చోటు ఇవ్వకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మేము చేసిన చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఇట్లు మీ రెడ్ ఫోర్ట్ టీం. సర్లేరా రే, అది కానీ చెప్పురా. సర్లే ఇలా లేచి ఇది కంపల్సరీ తగలాలి. దాని తగిలి చూసుకో, తగిలి మళ్ళీ పడేసుకో. పండుకున్న తర్వాత రే ఇప్పుడు గుర్తుంది కదా, ఇప్పుడు లేచి దగ్గరకు వచ్చి చూస్తారు. లేదు ఈసారి ఇట్లా పైకి